మీతో ఎందుకు అబద్ధం చెప్తాను వదినా? ఆ అమ్మాయికి గిఫ్ట్ కొనివ్వడానికి భాస్కర్ అన్నయ్య అభి అన్నయ్య దగ్గర 10,000 తీసుకున్నాడు. వదిన, ఈ విషయం కూడా చెప్పకూడదు అనుకొని చెప్పేశాను. నాతో షాపింగ్కి వెళ్దామని చెప్పి ఆ అమ్మాయితో పార్టీకి వెళ్లారా? అంటే అమ్మాయి కాస్త అందంగా ఉంటుంది. నాకంటే అందంగా ఉంటుందా? అన్నయ్యకి నచ్చింది మరి. నీ అన్నయ్య అమాయకుడు అనుకున్నాను. ఆయన దగ్గర ఇలాంటి వేషాలు కూడా ఉన్నాయా? ఇంటికి రాని చెప్తా. అయ్యో, అన్నయ్య ఇంటికి రాగానే నువ్వు భద్రకాళ్ళలాగా విరుచుకుపడకొదునా? పర్సులో డబ్బులు పోయాయి, కార్ టైర్ పంచర్ అయిందని అన్నయ్య ఏదో ఒకటి చెప్తాడు. మీరు నమ్మకండి. అంతేకాని అన్నయ్యని మాత్రం ఏం అనొద్దు వదినా. చూడొదినా, మీరిలా హర్ట్ అవుతారనే నేను ఏమీ చెప్పనన్నాను. మీరే బలవంత పెట్టి చెప్పించారు. అయినా ఆ అమ్మాయి ఎంత అందంగా ఉంటే మాత్రం అన్నయ్య మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తాడా? చేస్తే చేయనీలే వదినా, వదిలే. పాపం. వదిలే ప్రసక్తే లేదు. తాడో పేడో తేల్చేస్తాను. వదినా వదినా, అన్నయ్య అమ్మాయికుడు వదినా. వదినా. ఎస్ భాస్కర్ అన్నయ్య, ఈరోజు నీ పని అవుట్. గోవిందా గోవిందా. సూపర్ ఉందండి. సూపర్ సూపర్ అండి. ఏంటే మీ ఇద్దరే కూర్చొని పిజ్జా తింటున్నారు? మా ఇద్దరికి ఆర్డర్ చేసుకుని తెప్పించుకుని తింటున్నాం. అంటే ఈ పిజ్జా ఇంట్లో చేసింది కదా? ఇంట్లో అంత తేలిక ఎవరు కొందరొచ్చున్నాడా? మీకు అసలు బుద్ధుందా? ఇంట్లో పిల్లలున్నారే, వాళ్ళకు కూడా పెట్టకుండా ఆడ బకాసురులా మీ ఇద్దరే తింటున్నారా? ఇద్దరు పైసా కూడా పనిచేయరు గాని మీకు బయట తిండి కావాల్సి వచ్చిందా? లాన్లోకి వెళ్ళి గడ్డి తినండి. నిజంగా గడ్డి తినే ఆవులు గేదెలు పాలైనా ఇస్తాయి. మీ వల్ల ఏ ఉపయోగం లేదు. అసలు అందరినీ వదిలేసి మీరు మాత్రమే తినాలని ఎలా అనిపించిందే మీకు? వసు ఉదయం చేసిన టిఫిన్ తింటారు, పావని ఉదయం చేసిన లంచ్ కూడా తింటారు. మీరు మాత్రం ఎవరికి పెట్టరు. అయినా ఇంట్లో తిండి లేదా? బయట ఫుడ్ ఎందుకు తింటున్నారు? మీరు మనుషులా లేక దెయ్యాలా? చిచి. హారిక, హారిక, ఏంటే వాడు అన్న మాటలకి హర్ట్ అయ్యావా? వాడు మాటలేమీ పట్టించుకోకు. వాడు ఎప్పుడు మంచిగా మాట్లాడాడని వాడు నోరు అంతేలే. సర్లేవే, నువ్వు హర్ట్ అయ్యావుగా, ఈ చివరి పీస్ కూడా నేనే తినేస్తాను. ఈ చివరి పీస్ నాది. నువ్వు హర్ట్ అయ్యావు కదే అని నేను చెప్పానా? మరి ఎందుకంత సైలెంట్ గా ఉన్నా? మీరెన్ని పీసులు తిన్నారు, నేనెన్ని పీసులు తిన్నాను అని కౌంట్ చేశాను. నాకంటే మీరు ఒక పీస్ ఎక్కువ తిన్నారు. సో ఈ పీస్ నాది. పోసుని, నాకంటే సిగ్గులేదనుకున్నాను, నీకు కూడా లేదా? వాడంత తిట్టినా రోషం పౌరుషం రాదా నీకు? అక్కడ ఏమన్నా ఐ డోంట్ కేర్. వసే వసే, కొంచెం నాకు మొక్కేవే కొంచెం. అయ్యో, చూడటానికి బక్కపిల్ల ఉన్నావు గానీ బాగానే లాగేస్తున్నావే నువ్వు. నాకు సగం ఏవే. అన్నయ్య అన్నయ్య అన్నయ్య, కంగ్రాచులేషన్స్ అన్నయ్య. ఎందుకురా? ఇంటికి వచ్చావు కదా. ఇంటికి రావడం కూడా ఒక అచీవ్మెంటే నాకిల్.
అవును, నువ్వు సినిమాకి వెళ్తా అన్నావు కదా, వెళ్ళలేదా? ఆ, లేదు. ఏ చూడాలనిపించలేదా? ఆ, ఇప్పుడు చూస్తానుగా. ఏంటి? సినిమా ఎక్కడా? ఇక్కడే. టీవీలోనా? మ్మ్, మీ బెడ్రూమ్లో. వదిన వెయిట్ చేస్తుంది, రూమ్లోకి వెళ్ళు. ఏంటిది, వీడు తేడాగా మాట్లాడుతున్నాడు. అనయ్య వెళ్ళు. ఆ, ఆ. వెళ్ళనయ్య. వచ్చారా? రండి. సారీ పావని, లేట్ అయింది. పార్టీ ఎలా జరిగింది? ఏ పార్టీ? తను అంత బాగుంటుందా? ఎవరు? అభి 10,000 ఇచ్చాడా? ఇచ్చాడు. ఇటివ్వండి. ఇందులో డబ్బులు లేవేంటి? గిఫ్ట్ కొన్నారు కదా, ఖర్చు అయిపోయి ఉంటాయి. గిఫ్ట్ ఏంటి? మీరింటికి ఎన్ని గంటలకు వస్తానన్నారు? 5కి. ఎప్పుడొచ్చారు? 7కి. మరి ఎందుకింత లేటు? అది అది హ, కార్ టైర్ పంక్చర్ అయిందా? నీకెలా తెలుసు? నీకు ఇంకో విషయం తెలుసా పావని? కార్లో ఉన్న స్టెప్నీ కూడా పంచర్ అయింది. 2 టైర్లు పంచర్ చేసుకుని వచ్చేసరికి ఈ టైం అయింది. ఆపండి మీ అబద్ధాలు. మీరు శ్రీరామచంద్రుడని, పరాయి అమ్మాయి వంక కన్నెత్తి కూడా చూడరని అనుకున్నాను. మీకిలాంటి బుద్ధి కూడా ఉందా? ఎలాంటి బుద్ధి? నాతో షాపింగ్కి వెళ్దామని చెప్పి మీ ఆఫీస్ అమ్మాయి బర్త్డే పార్టీకి వెళ్తారా? అభి ఇచ్చిన 10,000తో ఆ అమ్మాయికి గిఫ్ట్ కొనిస్తారా? ఆ, మళ్ళీ కార్ టైర్ పంక్చరు, స్టెఫ్నీ పంక్చర్ అని నాతో అబద్ధాలు చెప్తారా? లేదు పావని, నిజంగానే కార్ టైర్ పంచర్ అయింది. అన్నయ్య అన్నయ్య, ఫోన్ ఛార్జర్ ఉందా? చార్జర్ ఏంట్రా? ఎలా ఉంది నా రివెంజ్? రివెంజా? మరి ఆఫీసులో నాకు హెల్ప్ చేయమంటే చెయ్యవా? వదిన దగ్గర నేను ఇరికించేశాను. నీ పర్సులో 10,000 కొట్టేసింది కూడా నేనే. ఇప్పుడు ఉంటది నీకు. డండడడండడడన్. ఏంటదినా కోపంగా ఉన్నావు? సారీ, మీరేదో డిస్కషన్ లో ఉన్నట్టున్నారు. నేను మళ్ళీ వస్తాను. అనయ్య, ఈ ఫైలు. వీడండి నన్ను ఇలా ఇరికిచ్చేశాడు. నేనే పార్టీకి వెళ్ళలేదు పావని. నిజంగానే నా కార్ టైర్ పంచర్ అయింది. ప్రామిస్ పావని. మీరు అమాయకులు. నోట్లో వేలు పెట్టినా కొరకొరు అనుకున్నాను. మీలో ఈ కృష్ణావతారం కూడా ఉందని ఇప్పుడిప్పుడే అర్థం అవుతుంది. అది కాదు పావని, నిజంగా నా ఇక మాట్లాడకండి. పావని, పావని, నేను చెప్పేది విను. ఒరే చిన్నోడా, ఎంత పని చేసావురా. ఈ రాత్రికి మీకు ఫుడ్ లేదు, బెడ్ లేదు. వెళ్ళండి. పిల్లలు నిద్రపోయారా అండి? నిద్రపుచ్చే వచ్చానండి. థ్యాంక్ యూ. దేనికండి? అనుని బాగా కేర్ చేస్తున్నారు. అది నా బాధ్యత. మీకు కూడా థ్యాంక్స్. ఎందుకు? బన్నీని బాగా చూసుకుంటున్నారుగా. అది నా బాధ్యత.
వసు గారు ఏమైందండి? కాలి పట్టి ఊడిపోయిందండి. వసు గారు పట్టి నేను పెడతానివ్వండి. ఆహా, మీరా? హ్మ్. అయ్యో వద్దండి. ఎందుకు? తప్పండి. తప్పే ఉంది. అంటే మీరు నా కాలి పట్టి. చూడండి, మీరు నా టై దగ్గర నుండి షూ వరకు జాగ్రత్తగా చూసుకుంటారు. నేను మీకు పట్టి పెట్టకూడదా? నేను మీరు వేరు. ఏం కాదు, నా పనులు మీరు చేసినప్పుడు మీ పనులు నేను చేయొచ్చు. కానీ నాకు ఇబ్బందిగా ఉంటుంది. నాకు లేని ఇబ్బంది మీకెందుకు? అయినా వద్దండి. ఇవ్వండి. వద్దండి ప్లీజ్. ఏంటండి ఇది? మీతో ఇలా చేయించినందుకు క్షమించమని అడుగుతున్నాను. నేను చేసింది సాయం, తప్పు కాదు. ఫీల్ ఫ్రీ. థ్యాంక్స్. నో థ్యాంక్స్. హాయ్ అఖిల్, నేను ఎలా ఉన్నాను? స్మార్ట్ గా, స్వీట్ గా, బ్యూటిఫుల్ గా ఉన్నాను కదూ? ఎందుకే ఆ పదాలకున్న మీనింగ్ చెడగొడతావు? అంటే నేను అందంగా లేనా? నీది అందమో లేక మందమో ఆ అద్దాన్ని అడుగు. అఖిల్, లవ్ చేసేటప్పుడు
నేను మిస్ హైదరాబాద్, మిస్ ఇండియా, మిస్ యూనివర్స్ అని పొగిడేవాడివి. ఇప్పుడేమో మందం అంటున్నావు. అప్పుడు రోజుకొక గిఫ్ట్ ఇచ్చేవాడివి. ఇప్పుడు ఒక చిన్న కాంప్లిమెంట్ కూడా లేదు. నేనంటే నీకు ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. అది నీ అపోహ మాత్రమే. నువ్వంటే నాకెప్పటికీ క్రష్ ఉంటుంది. అంత అబద్ధం. నేనంటే నీకు ఇష్టం లేదు. ఇష్టం లేకపోతే నీకోసం గిఫ్ట్ తీసుకొస్తానా? గిఫ్టా? సర్ప్రైజ్ గిఫ్ట్. ఏం తెచ్చావకి? చూస్తే నువ్వు షాక్ అవుతావు. మైండ్ బ్లాక్ అవుతుంది. రియల్లీ? వెంటనే చూడాలి. ఇవ్వవా? అరే ఏంటా తొందర? కాస్త ఆగు. ఐ కాంట్ వెయిట్ అఖిల్. నాకివ్వు. బాగుందా గిఫ్ట్? నచ్చిందా? షాక్ అయ్యావా? మైండ్ బ్లాక్ అయిందా? హారిక, 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 దేనికి అరిచావు? తను అరవలేదు. సంతోషం పట్టలేక కేరింతలు వేసింది. ఆ? ఎందుకు సంతోషం? ఆ, నేను తనకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాను. షాక్ తో తన మైండ్ బ్లాక్ అయింది. ఆ? హ, నాకు తెలుసురా, హారికంటే నీకు ప్రాణమని. ఎంతైనా లవ్ చేసి పెళ్లి చేసుకున్నారు కదా. పెళ్ళైతే మాత్రం ఆ ప్రేమ పోతుందా ఏంటి? చచ్చే వరకు ఉంటుంది. కరెక్ట్ గా చెప్పావు అత్తయ్య. హారికంటే నాకు చచ్చేంత ప్రేమ. చచ్చే వరకు ఆ ప్రేమ అలాగే ఉంటుంది. ఓ, చూసావా హారిక, నువ్వంటే వాడికి ఎంత ప్రేమో. అనవసరంగా నువ్వేండి అనుమానిస్తున్నావు. అవునే, నీ ముక్కేంటి ఎర్రగా ఉంది? ఆ, అది సిగ్గు వల్ల వచ్చిన ఎరుపు. ఎరుపు. ఆ? సిగ్గు వలన బొగ్గలు కదా ఎర్రబడతాయి, ముక్కు కూడా ఎర్రబడుతుందా? ఈ మధ్య ముక్కు, చెవులు, కళ్ళు కూడా ఎర్రబడుతున్నాయి కదా. ఆ? ఏంటోరా, నాకు రెండో పెళ్ళి అయ్యుంటే నేను కూడా అవి ఎక్స్పీరియన్స్ చేసేదాన్ని. సరే కాని ఇంతకీ ఆ గిఫ్ట్ ఏంటో చూపించరా ప్లీజ్ 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 ప్లీజ్. ఎందుకు చూపించు? నువ్వు కూడా చూడు. ఎక్స్పీరియన్స్ అవ్వట్లేదని ఫీల్ అవుతున్నావు కదా. చూడు చూడు చూడు. చూపించు తొందరగా. చూడు. ఏంటి ఏదో తేడాగా మాట్లాడుతున్నా? మీ మేనల్లుడికి మీరన్నా కూడా ప్రేమి. ఎంతైనా ఆఖరల్లుడు కదా, ఆ మాత్రం ప్రేమ ఉంటుంది. కాబట్టి ముందు మీరు ఆ బాక్స్ ని ఓపెన్ చేసి చూడండి. మీకు కూడా ఏదో గిఫ్ట్ తెచ్చాడు. సరే సరే సరే. హారిక, ఇదేం గిఫ్ట్? ఏ షాక్ అయ్యావా? మైండ్ బ్లాక్ అయిందా? ముందు చెప్పి చావచ్చు కదే. అబ్బా, నా ముక్కు పగిలింది, మీ ముక్కు కూడా పగలాలి. ఇదే సడిజమే. తోడు దొంగలు కదా, ఏదైనా షేర్ చేసుకోవాలి మరి మీరు. ఏంట్రా చిన్నోడా ఇలా చేసావు? గిఫ్ట్ అని చెప్పి మా ముక్కలు పగలు కొడతావు నువ్వు. లేకపోతే ఇది చేసిన పని వల్ల నేను ఆఫీసులో కష్టపడుతుంటే ఇంట్లో మీరు ఎంజాయ్ చేస్తున్నారా? మీకు తెలిసొచ్చేలా చేయాలనే ఇలా చేశాను. విన్నారు కదా అంటే, నిజమైన శాడిజం మీ చిన్న అల్లుడిది. ఇలా కక్ష తీర్చుకుంటున్నాడు. అనవసరంగా మీ రూమ్ లోకి వచ్చి నా ముక్కును పగలు కొట్టుకున్నాను. ఎంతో అందమైన ముక్కు. అమ్మా, చెనక కొరికిన సగం దొండ పడిలా అయిపోయింది నా ముక్కు. అయ్యో, అమ్మా, దొండ పండులా అయిపోయింది. చంపుతాను ఎలా?
అమ్మా